చిరంజీవి వాల్తెరిగిరి ఘన విజయం తర్వాత దర్శకుడు బాబీ కొల్లి మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో ఎన్బీకే 109 పేరుతో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన థ్రిల్లింగ్ క్లిప్స్ అభిమానులకు ట్రీట్ ఇవ్వడంతో మరింత ఆసక్తి పెరిగింది. ప్రముఖ నటి ఊర్వశి రౌతేలా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎన్బీకే 109 పాన్ ఇండియా సినిమాగా పేర్కొన్నారు. ఈ విషయం పలువురిని ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు ఆశ్చర్యానికి గురిచేసింది. పాన్ ఇండియా స్టేటస్ గురించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ ఊర్వశి ప్రకటన అనేక రూమర్స్ కు దారితీసింది. ఇదే నిజమైతే బాలకృష్ణ, బాబీ కొల్లి ఇద్దరికి తొలి పాన్ ఇండియా సినిమాగా ఈ ప్రాజెక్ట్ మైలురాయిగా నిలుస్తుంది. ఈ వివరాలను ధృవీకరించడానికి నిర్మాణ బృందం నుండి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ, ఊర్వశి రౌతేలతో పాటు బాబీ డియోల్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు నటిస్తున్న చిత్రం ఎన్బీకే 109. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, ఫార్చ్యూన్ 4 సినిమా పతాకంపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ తమన్ సంగీతం అందిస్తున్నారు. నందమూరి నరసింహం బాలయ్యకు మాస్ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తుంటాయి. అయితే ఇప్పటివరకు బాలయ్య కేవలం టాలీవుడ్ కే పరిమితమయ్యారు. ఆయనకు సరైన కథ పడాలే కానీ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టడం ఖాయం. ఈ నేపథ్యంలో ఎన్బీకే 109 సినిమా పాన్ ఇండియాగా తెరకెక్కే బాలయ్యకు ఇదే తొలి పాన్ మూవీగా చరిత్ర క్రియేట్ చేయడం ఖాయం. కాగా ఇప్పటి వరకు అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు మాత్రమే పాన్ ఇండియా క్రేజ్ ఉంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.